ఓకే. ప్రశాంత్ నీల్. హాయ్ ప్రభాసీను గారు. హాయ్. బ్యూటిఫుల్ పర్సన్. ఓకే. రాజమౌళి గారు. జీనియస్ గారు. జీనియస్ గారు. ఓకే. మారుతి గారు. క్యూట్. హన్ను రాఘవపుడి. హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే. సుజిత్. సుజిత్ స్మార్ట్, వెరీ స్మార్ట్. ఓకే. పూరి జగన్నాథ్ గారు. పూరి గారు కూడా జీనియస్. హీ క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా. ఓకే. సందీప్ రెడ్డి వంగ. అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నా. కల్ట్ న్యూ జనరేషన్ డైరెక్టర్, కల్ట్ డైరెక్టర్. ఎస్. ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరపున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా ఎన్నో 20-30 వెరైటీస్ పెడదాం. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు. ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన పేరు ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారు, వేర్ ఎవర్ యు ఆర్. ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్ళే చెప్పండి. ప్లీజ్ మాట్లాడండి. అక్కడ మాట్లాడారు. అయితే రండి, అక్కడ రండి. పదండి, అక్కడికి వెళ్దాం. మీరు అక్కడికి వెళ్తే మేము అందరం వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అసలు? పదండి. నేను ప్రభాస్ గారు ఎక్కడుంటే అక్కడ ఉంటానండి. మా ఫ్యాన్స్ ఎక్కడుంటే అక్కడ ఉంటాం. సో ఇప్పుడు ఎస్కేఎన్ గారి మాటలు విందాము. ఎక్కడ ఎస్కేఎన్ గారు? నన్ను అడిగితే మీరు ఇంకా ఎక్కువ కాలం తెర వెనకాల ఉండకూడదు, తెర ముందుకు వచ్చేయాలి. అన్నయ్య నాకు బీజం వేస్తున్నారు. పంచ్తో స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడదాం, స్పీచ్ చేసాక పంచ్ చేద్దాం. నాకు మీ ఎమోషన్ తెలుసుగా. ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఓకే, ఇప్పుడు ఎమోషన్లోకి వెళ్దాం. ఒక 2021 ఎండ్లో అనుకుంటా ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నప్పుడు మారుతి డార్లింగ్ కొన్ని ఇష్యూస్ గుర్తు చేస్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్. ఒక సినిమా మారుతి గారు చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు. ఆ వెంటనే మారుతి గారు నేను ఒక 20 years నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు. కొంచెం డౌన్ అయ్యాం అందరం. ఒకరోజు వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం, సార్ కొంచెం ఇలా ఉంది, నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తుంటే ఒక 3-4 hours తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు. మారుతి బయటకు వచ్చి, డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు 10-11 ఫిల్మ్స్ చేశాను, బట్ నెక్స్ట్ 2-3 years నా బ్రీత్, నా కెరియర్, నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని. ఎందుకంటే ఏమైంది డార్లింగ్ లోపల అని చెప్పా. అదే డార్లింగ్, ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా? మీరు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది, మనం సినిమా చేస్తున్నామని చెప్పిన పర్సన్. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, స్పెక్యులేషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. వన్స్ ఎ కింగ్ ఆల్వేస్ ఎ కింగ్. ఈజ్ కింగ్ సైజ్డ్ హార్ట్. సో నాకు అది చెప్పగానే మారుతి నా కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను మారుతి
20 రూపీస్ ఫుల్ మీల్స్ ఉంటే నేను 7 రూపీస్, మారుతి 7 రూపీస్,